ఈ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్లో వైలెన్స్ 0, కామెడీ సస్పెన్స్ 100%. చివరి వరకు చూడండి, మళ్ళీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్నాళ్ళకి ఫోన్ వచ్చింది? మోగింది కళ్యాణ వీణ, మోగింది కళ్యాణ వీణ, మోగింది కళ్యాణ వీణ కాదు బావా, శవాల డప్పుల వీణ. అది శవాల డప్పుల వీణ కాదు బామ్మద్ది, కాసుల డబ్బుల గలగల బామ్మద్ది. ఓహో, ఎవడైనా గ్రాండ్ గా చచ్చాడనుకో, ఈ పోలీసు వాళ్ళకి అర్థమే చావలేదనుకో, అప్పుడు మోగిస్తారు ఈ శవాల వీణ. నీకేం తెలిసొచ్చు బామ్మద్ది, నువ్వు జూనియర్వి. మా చెల్లెల్ని ముగ్గులోకి దింపి దొంగతనంగా పెళ్లి చేసుకున్నావు కాబట్టి నువ్వు డిటెక్టివ్ అయ్యావు, నీకు నేను అసిస్టెంట్ అయ్యా. నీ దగ్గరే ఉండి తెచ్చింది తెల్లబొచ్చు, నల్ల కళ్ళజోడు, తెల్లతోలు. చూడు 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 ఆ పిల్లి కళ్ళు. నా పర్సనాలిటీ చూడు, బాహుబలి పర్సనాలిటీ. మరి నాదో? నీదా జబర్దస్త్లో పొట్టిన రేష్ పర్సనాలిటీ. భూమి మీద ప్రతి గింజ మీద, ప్రతి ఉద్యోగం మీద ఎవడో ఒకటి పేరు రాసి ఉంటుంది. ఈ జన్మలో నాకు డిటెక్టివ్ పోస్ట్ వచ్చింది, నీకు అసిస్టెంట్ పోస్ట్ వచ్చింది. వచ్చే జన్మలో ఏమైనా ట్రై చేయి, అది కూడా నేను పుట్టకపోతే. ఇందాక రింగ్ అయింది, తీర్చావలా? ఇప్పుడైనా తీర్చావు? ఎస్, డిటెక్టివ్ మైకేల్ జాక్సన్ స్పీకింగ్. ఇదిగో జాక్సన్, ఇక్కడ మర్డర్ జరిగింది, పోలీసులు కూడా ఇక్కడే ఉన్నారు, నిన్ను కూడా తగలమంటున్నారు. మమ్మల్ని ఎవరు పెళ్ళిళ్ళకి పేరెంట్ వాళ్ళకి పిలవరు, మర్డర్లు అయితేనే పిలుస్తారు, శవాలు ఉంటేనే డప్పులు మోగుతుంటాయి. సర్లే, ఓ గంటలో వస్తాంలే. గంట అయితే వద్దులేండి, వేరే వాళ్ళని పిలుస్తారంట. గంట వరకు ఏం చేస్తా? ఇక్కడ 5 నిమిషాల్లో వస్తానని చెప్తావు. చెప్పు 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 చెప్పు. 5 నిమిషాల్లో వచ్చేస్తున్నానమ్మా. వచ్చేస్తున్నా. మర్డర్ కేసు వచ్చి 2 నెలలు అయింది. ఆలస్యం అయితే ఎవడో ఎగరేసిపోతాడు. పద 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 పద. ఏమైంది బావా, తక్కువ లేచావు? షాక్ కొట్టినట్టుందిరా. షాక్ అని బాగుంటా దోల తీరిందా? అది సరే కాని బావా, ఇంతకీ శవం ఏది? పోలీసులు పోస్ట్ మార్టంకి తీసుకెళ్ళారు. అంతే, శవం లేకపోతే నాకు మూడు రాదు. అదే అర్జెంటుగా నాకు శవం కావాలా. శవాన్ని నేను తీసుకొస్తాం కానీ శవం గెటప్ ఎర చేస్తాలే. ఏదో ఒకటి చూడటానికి శవంలా ఉంటే చాలు, మూడ్ వచ్చేస్తుంది. అయితే నీకు 7 సెటప్ కావాలి అంతేగా? అవును. ఇది పట్టుకుని చాలు. ఎలా ఉంది? శవంలా ఉందా? శవమా? దాని అమ్మ మొగుళ్ళలా ఉంది. మరి అలాంటిది? ఓయ్ బాబోయ్, శవంలాగానే ఉందా? అచ్చం శవంలాగే ఉంది బావా, చచ్చిన తర్వాత కొరి దయ్యంలా ఉంది. ఇప్పుడు మూడ్ వచ్చింది. ఇంట్లో ఎవరెవరు ఉన్నారు? రండి ఒక్కళ్ళు, రండి రావాలి, లైన్లో నుంచి రావాలి. మొదలెట్టు, దుకాణం మొదలెట్టు. నేను ముందుగా ప్రిపేర్ అయి చావలేదురా, ఎక్కడ నుండి మొదలెట్టాలా అని ఆలోచిస్తున్నా. అక్కడి నుంచి కాదు, ఇదిగో ఇక్కడి నుంచి మొదలెట్టు. నువ్వేంట్రా, అందరూ ముఖానికి మేకప్ వేస్తే నువ్వు కన్నుకు మేకప్ వేసావేంటి? బాబాయ్ గారు, నాకు ఒంటికన్నండి, సాయంత్రం 6 అయ్యేసరికి రేచి ఎక్కటండి, వినపడతామే కానీ కనపడదండి. తెల్లారే వరకు ఏ సినిమా ఉండదండి. పొద్దున్నే ఈ శవం సచ్చినోడిని ఎప్పుడు చూసావు? బాబాయ్, రాత్రంతా ఇక్కడే పడుకున్నానండి. పొద్దున్నేనండి
కళ్ళు నలుపుకుని దేవుడు మొఖం చూద్దారని చూశానండి. అయ్యగారేమో సేవలాగా ఉన్నారండి. ఇలాగా ఏలాడబడతాను. దివ్య దర్శనం బాగానే అయిందనమాట పొద్దున్నే. లేదు బాబాయ్, చూసినామంటేనండి కళ్ళు తిరిగినాయండి. రేచీకడ మొత్తం అంతా పోలేదు అనుకుంటండి. కళ్ళు తిరిగి కింద పడిపోయిన బాబాయ్. పోలీసు వాళ్ళు వచ్చి మొగ మీద నీళ్ళు కొట్టి లేపారండి. అయ్యో సేపని చూశానండి, పడిపోయానండి. మళ్ళీ పోలీసు వాళ్ళు నీళ్ళు కొట్టారండి, మళ్ళీ పడిపోయాను. బావా 2 దెబ్బలే బావ. లేదు బాబు, లేదు బాబు, నేను చంపలేదండి. నాకేమో 6 అయితే రేచేయండి, నాకే కనపడిచావు. వాడు చచ్చిన 9 గంటలకి నేను ఎలా చంపుతాను చెప్పండి. చెయ్యి నీకు చెయ్యి ఎలా ఇరిగిందిరా? నీకు చెయ్యి ఎలా ఇరిగిందిరా? బాత్రూమ్ లో జారి పడ్డానండి. రే బాత్రూమ్ లో జారు పడితే కాళ్ళు ఇరిగిపోతాయా, చేతులు ఇరిగిపోతాయా? బాత్రూమ్ లో అంటే బాత్రూమ్ లో కాదండి, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాక మెట్ల మీద నుంచి పడిపోయానండి. 2 చేతులు ఇరిగిపోయాయండి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టు కట్టించుకున్నానండి. ఇదిగోండి సార్ బిల్లు. నిజమే బావా, వీడికి చేతులు విరిగిన మాట నిజమే. మరి హాస్పిటల్కి వెళ్ళి కట్టు కూడా కట్టించుకొచ్చాడు. ఇదిగో బిల్లు. మనం ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేసేద్దాం. డాక్టర్, మేము ఒక కేసు ఇన్వెస్టిగేషన్ మీద వచ్చాం. యా, వాట్ ఐ మై హెల్ప్ యూ? ఇదేంటి, నువ్వు డాక్టర్ కదా? డాక్టర్ గారి గుడ్డ బాత్రూమ్ వెళ్ళడానికి వచ్చాను. డాక్టర్ గారు లోన బాత్రూమ్ డ్యూటీ చేస్తాడు, నేను కూర్చున్నాను. ఇంకా అయ్యో బై బై. ఎవరు వచ్చారా? ఏమో సార్, ఎవరో టోపీలు వచ్చినాయండి. అరే బామర్ది, పొద్దున్నే ఎవరి ముఖం చూసావురా? బాత్రూమ్లు కడుక్కునేవాడు చూసి డాక్టర్ అనుకున్నాను. ప్రతి అర్ధానికి దానికి ముడ్డేకి రాసుకుంటూ పోతా ఉంటాం. నేను ఉన్నాగా, నేను చూస్తాగా. అదిగో డాక్టర్ వచ్చాడు. ఒరిజినల్ డాక్టర్ కాదో చూడు. అరే డాక్టర్ కైలాసం, ఒరిజినల్ డాక్టర్ కైలాసం. ఎస్, డాక్టర్ కైలాసం ఎస్డి. ఎస్డియా? నాకు ఎండీలు తెలిసే. ఏనా బామర్ది, నీకు కానీ ఎస్డీలు తెలుసా? నాకేం తెలుసు బాబు, ఎస్డియా ఎండియా? ఎండి కాదు, ఎస్డి అంటే సేవల డాక్టర్నే. శవాలు కోసే డాక్టర్ అంటారా? మరి కట్టు కట్టిన డాక్టర్ ఎవరో అడుగుతావు? కట్లు కట్టే డాక్టర్ వేరేగా ఉన్నాడా? లేదు, నేనే కట్టు కట్టేది నేనే, సేవలకు కుట్టు కుట్టేది నేనే. ఆల్ ఇన్ వన్. పొద్దున్నే వంటింట్లో కూరగాయలకు వస్తా, హాస్పిటల్కి వచ్చిన తర్వాత సేవలకు వస్తా. నాకు రెండింటికి తేడా ఏం లేదు. నాకు ఎవరైనా కాళ్ళు చేతులు ఇరిగి వస్తే పుత్తూరు కట్లేస్తా, సేవలకు కుట్లేస్తా. డబల్ జాబ్. సరే, మీరు ఎన్ని రకాలు ఏడితే మాకెందుకు కానీ 2 రోజుల క్రితం చెయ్యిరిగిందని ఒకడు వచ్చాడు. వాడికి కానీ కట్లు కట్టారా మీరు? ఎదకి చేతులు కట్లు కట్టింది నేనే. ఆడిచ్చిన డబ్బులకి చాలా పక్కలు ఉన్నాయి. 10 రోజులు వస్తాడు కదా, చెప్తున్నాడు గొడవ. వాడు మీలా నల్లగా ఉంటాడా? మీలా కాదు, వాడు నల్లగా ఉంటాడా అని అడుగుతున్నాను అంతే. ఆ కర్రోడు సేమ్ నాలాగానే ఉంటాడు. అబ్బాయి నల్లగా. అలా ఎత్తుగా ఉంటాడా, ఇలా పొట్టిగా ఉంటాడా? దున్నపోతులా ఉంటాడు. ఆ కర్రోడి చేతికి తెల్ల కట్లేసింది మీరేనా? ఏ నేను తెల్లగా ఉన్నా? బాబు, ఆ నల్లోడికి, దున్నపోతు గారికి, ఆ కర్రోడికి ఆ తెల్ల కట్లేసి నేనేనయ్యా. షూరా? ఊరేరా బావ మొగుడా. షూరేనా? బాబు షూరేనే బాబు. మందు వేసి తెల్ల కట్లు కట్టింది నేనే. మళ్ళీ 10 రోజులు వస్తున్నాడు. ఆ లాయర్ శవానికి ఆగా, నేను అడుగుతాగా. ఆ లాయర్ శవానికి కోతలు మొదలెట్టారా? పోస్ట్ మార్టం. మందు కోసం వెయిటింగ్. పోలీసు వాళ్ళు మంది ఇచ్చారనుకో, నేను చిందేస్తా. దెబ్బకే 7 కథం. ఉండరా బామర్ది, ఉండరా. మీరు ఆమె తీసుకుంటారా? చేతులు తలిపితే గాని చేతులు కత్తులు రా. ఎంత తలిపితే అంత కోత పడద్ది. సరే, పోస్ట్ మార్టం అయ్యాక సరే నువ్వే చెప్పరా బామర్ది. పోస్ట్ మార్టం అయిన తర్వాత మళ్ళీ కలుస్తాం. బావో, ముందు ఒక్కొక్కటి బెదిరించేద్దాం. ఎవడొకటి నిజం చెప్పకుండా ఉంటాడా ఏంటి? నేను బాగుతా ఉంటాను, నువ్వు అడుగుతుండు. అలాగే, ఇదిగో ఇక తీసుకో. రే శవాల డాక్టర్ మొత్తం అంతా చెప్పేశాడు. నాకు తెలియదు బాబాయ్, కరెంటు షాక్ తోనే చచ్చిపోయాడు. నాకు తెలియదండి. ఏంటి తెలీదు? ఎందుకు తెలీదు? నువ్వే పెట్టుంటావు. లేదు బాబాయ్, నాకు 6ంటికే రేచీకటి నాకు కనపడదు. నేను అలా చంపుతాను బాబాయ్. రే 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 ఇక్కడ ఆగు.
6ంటికి కనపడదు కాబట్టి 5ంటికే మొత్తం ఏర్పాట్లన్నీ చేసేసుకుని ఉంటావు కదా నువ్వు. లేదు బాబాయ్, మీ కాలు పట్టుకుంటాను బాబాయ్, నాకు ఏయ్, తెలియదు. నాలుగేయి, నిజం చెప్పేస్తా నేను. నాకు తెలియదు బాబాయ్. చదువుకోండి. చెప్పేస్తాను. రే గుడ్డడా, ఎంత గుడ్డోడైతే మాత్రం ఆ గెటప్ ఏంట్రా? అన్నీ ఉన్న నన్నే వదిలేసి మా ఆవిడ ఆ జమాటా గారితో జంపుతురాని. నీ దగ్గర డబ్బు లేదు, అందమో లేదు, పైగా ఒక కన్ను గుడ్డిది. సాయంత్రం 6 దాటితే దేశం కళ్ళు కనపడం. ఒరే మరి తెల్లారులో మీ ఆవిడ పరిస్థితి ఏమిట్రా? మీ ఆవిడని పాటలు చేసి పట్టుకొచ్చాయి, ఎక్కడ పడి ఉంటుంది. ఈట అమ్మాని మా ఆవిడ ఎలాగంటారా? ఈ సంగతి ఏంటో చూడాలి నేను. అరే తెచ్చాయి, రోజు తెచ్చాయి. ఈ నా కొడుకు నా పిల్లని రమ్మంటాడా? ఏమైనా సరే నా కొడుకుని కరెంట్ షాక్ ఎట్టి చంపేస్తాను నేను. మీరు దాటిన తర్వాత నువ్వు మందులు అంటా కదా, నేను నీ కరెంట్ షాక్ వెళ్తారా? కిల 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 ఆడిపోతా చూడు. చచ్చే నా కొడుకు. ఇక కరెంట్ వైర్లు ఇగో దీనికి పెట్టాను బాబాయ్. ఇది కాదు బావా, ఇందాక కరెంటు షాక్ తగిలింది కదా అదనమాట. కరెంట్ షాక్ పెట్టి స్విచ్ చేసేసానంటే చచ్చాడండి నాకు. అరే బామర్ది, ఆ రేచేకటోడు కరెంట్ షాక్తో చంపేశానని ఒప్పుకున్నాడు కదా, పద డాక్టర్ దగ్గరికి వెళ్దాం. డాక్టర్ గారు, డాక్టర్ గారు. ఏరా బామర్ది, నాదేంట్రా ఇంత సన్నగుంది, నీది ఇంతలా ఉందేట్రా? చూడు, నీ మొహం చూసి ఎవరో భయపడరా. ఇదిగా ఈ లావుదాన్ని చూసే భయపడి. డాక్టర్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? నా మందు వచ్చిందా? వస్తుందయ్యా బాబు, వస్తుంది. అరే బావా, నేను మాట్లాడతానుగా, నువ్వు అన్ని మూసుకో. డాక్టర్ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చిందా? ఆడు కరెంటు షాక్తో చచ్చిపోయాడట. కరెంటు షాక్ ఇచ్చిన వాళ్ళు కూడా పట్టుకొచ్చాం. ఇంతకీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమొచ్చింది? కోతనం కింద నుంచి కోసుకుంటా వస్తున్నాం. ఇప్పుడు కాళ్ళు అయినాయి, కానీ ఒకటి మడికి పచ్చి నిజం, వాడు కరెంట్ షాక్తో చావలేదు. ఓ నీ అమ్మ నీ బావమరుదు, ఆడు కరెంట్ షాక్ లో చచ్చాడని చెప్పి కంగారు పెట్టి తెచ్చావు కదరా. ఆడు కరెంట్ షాక్ లో చావలేదట. ఆడు కరెంట్ షాక్తో చచ్చాడో లేదో కానీ ఈ దెబ్బలకి నేను చస్తున్నాను బాబు. సరే మళ్ళీ వస్తాం, ఈ లోపల మిగతా చోట్లన్నీ వస్తుండండి. సరే మరి ఆడు ఎలా చచ్చాడో చూసి మరీ వద్దాం. ఆడు కరెంట్ షాక్ తో చచ్చిపోలేదు, కన్ఫర్మ్. నువ్వు సేఫ్ జోన్లోకి వచ్చేసావు. అయితే నువ్వు ఈ కేసులోంచి బయటికి రావాలంటే ఇది మా చేతులు తడుపుతూ ఉండాలి. అందుకని 10 లక్షలు మా ఆఫీసుకి పంపించేయి, నేను బయటికి లాగేద్దాం. సరేనండి, సరే మరి నన్ను ఇంక ఈ కేసులో నుంచి విముక్తి చేయండి బాబాయ్. నేను డబ్బులు అయితే మీకు పంపించాను. ఇప్పుడే పంపించేయి. అలాగే బాబాయ్. బావా, రత్తాల్ని నేను ఇన్వెస్టిగేషన్ చేస్తాను, నువ్వు అన్నీ మూసుకుని బయట కూర్చో. ఎలక్షన్ బులెటిన్ లాగా ప్రతిసారి నీకు వచ్చి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటాను. బయట కూర్చో. ఏది అన్నీ మూసుకుని కూర్చోయే. రత్తాలు కూర్చో, దా ఇలా కూర్చో. రత్తాలు, నీ పేరు రత్తాలేనా, ఇంకా ఏమైనా ఉందా? ఇంకేమీ లేదండి, రత్తాలేనండి. అది రత్తాలు రత్తాలు అనే పాట నువ్వే పాడేవా? నేనెందుకు పడతాను అయ్య గారు? ఇక విషయానికి వద్దాం. చూడు, మీ అయ్యగారిని నువ్వే చంపేసావు కదా. నేను ఎవరినన్నా చంపేదానిలో ఉన్నానండి. అందరికీ బత్తాయి రసాలే ఇస్తుంటానండి, అదే నా పని అండి. అంటే మీ అయ్యగారు నువ్వు చంపలేదన్నమాట. ఇంకా ఈ నెల జీతం ఇవ్వలేదండి, చంపేస్తే నాకు జీతం ఎవరిస్తారండి? ఎరక్కదెరక్కరే బావా. చూడు, మీ అయ్యగారికి రోజుకి ఎన్నిసార్లు బత్తాయి రసం ఇస్తావు నువ్వు? నేనైతే 2-3 సార్లు ఇస్తానండి, ఆయన అయితే పిసుక్కుని 4-5 సార్లు తాగేస్తారు. బావోయ్, ఆ అమ్మాయి 4 పీకాను ఇన్ఫర్మేషన్ చెప్పేసింది. పీకొద్దు బామ్మద్ది, రక్తాలు బామ్మద్ది. నిమ్మిదిగానే పీకాను బావా. ఏం చెప్పింది బామ్మద్ది? అవాళ రాత్రి ఒక క్లయింట్ తోటి గొడవపడ్డట, గట్టిగా అరుచుకున్నట్ట.
ఆ తర్వాత అతనే కత్తితోటి పొడిచాడేమో అని అనుమానంగా చెప్పింది. సరే లోన ఇంట్రాగేషన్ తొందరగా ఒకటి అలాగే బా, వెళ్ళి ఆ క్లయింట్ని లాక్కొద్దాం. అలాగే అలాగే. రత్తాలని బత్తాయి రసంలా బాగా పిండేసినట్టున్నావు. ఏం చెప్పింది బామ్మర్ది? పెద్దగా ఏం చెప్పలేదు బావా. రాత్రి 9 గంటలకి లాయరు ఎవరో క్లయింట్ తోటి పెద్దగా గొడవ పడ్డాట అని చెప్పింది. ఏం గొడవ పడ్డాడో తెలుసుకుందామంటే శవాలు చెప్పవు కదా బామ్మర్ది. వెళ్ళి ఆడిని లాక్కురా. లాక్ రావడం ఏంటి, 4 పీకి తోసుకుంటూ వచ్చేస్తాను. పద 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 పద. రాత్రి 9ంటికి లాయర్తో గొడవ పడ్డామంట కదా. వెళ్ళేటప్పుడు కత్తి పుచ్చుకుని మరి పొడిచి వెళ్ళామంట కదా. క్లయింట్ లాక్కొచ్చింది పీక్కొచ్చింది, నేను మధ్యలో నీ బిల్డప్ ఏమిటి? సరే ఇద్దరం కలిసి ఓ పీకి కనుక్కుందాం. ఓకే బామ్మర్ది రెడీ 1 2 3 ఓకే చెప్పా చెప్పా చెప్పు చెప్తా కదా. కొట్టండి సార్ నేను నిజం చెప్పేస్తాను. నేను కసక్ వల్ల పడ్డానండి. ఆ కేసు గత చెప్పానండి. లక్షల డబ్బులు చూపేశాడు సార్. అసలు నా కేసే పట్టించుకుంటలేదు సార్. అది ఎవరితో అర్ధరాత్రి వీడియో కాల్ చేసింది సార్. పొరపాటున ఎత్తాను సార్. గుంట భలే ఉంది. కావాలని అరగంట మాట్లాడా. అరగంట గంటల అంటే పొరపాటు కాదులేండి, కావాలని సరదాగా ఎత్తే సార్. హనీ ట్రాప్ అని నాకు తెలియదు సార్. బ్లాక్మెయిల్ చేస్తుందండి, చాలా డబ్బులు కొట్టేసింది. పైగా పోలీస్ కేసు పెట్టింది. నెలలు జైల్లో ఉన్నాను సార్. సార్ ఈ కేసు నుంచి నన్ను బయటపడేస్తే ఈ అమెరికా పోతాను సార్. అంటే 2 ఏళ్ల నుంచి మీకు 10 లక్షల దాకా ఇచ్చాను సార్. నువ్వు లక్షలు మాత్రమే ఎత్తున్నావయ్యా. నీ మీద కేసు పెట్టిన గుంట ఇంకా చాలా చాలా ఇస్తుంది. అడిగిరి ఇస్తుంది, అడకపోయినా ఇస్తుంది, తెల్లారులు ఇస్తుంది. అంతకాలం ఎంత ఇచ్చేదేమయ్యా? సార్ నా కేసు ఇంకెన్నాళ్ళు పడుతుందండి, త్వరగా తేల్చండి సార్. చెప్పలేమయ్యా, నా శక్తివంతం లేకుండా ప్రయత్నం చేస్తున్నాను కదా. ఎవరి తర్వాత ఎవ్వరూ మార్చలేమయ్యా. నువ్వు కాస్త ఓపికగా ఉండాలి. ఎంతకాలం పట్టాలా? ఇంకెంతకాలం? ఈ దేశంలో నువ్వు ఒక్కడే లాయర్ అనుకున్నావా? నీ బాబు లాంటి లాయర్లు దేశంలో బోలెంత మంది ఉన్నారు. నీకు చేత కాబట్టి చెప్పు, ఇంకో లాయర్ దగ్గర పోతా. ఏంటి ఇంకో లాయర్ దగ్గరికి వెళ్తావా? వెళ్ళవయ్యా, ఎలా వెళ్తావు నేను చూస్తాను. చూడు, ఇంకొక 4 అమ్మాయిలతో నిన్ను రేప్ కేసు పెట్టించి నీ జీవితం సంకరాగించేస్తాను. ఇంకా కేసు పెడతావా? నా మీద ఇంకా కేసు పెడతావా? అప్పుడు నువ్వు బతుకుండాలి కదా. నిన్ను చెంచల కూడా జైల్లో పెట్టుతా. చూడు, నేను లేపెత్తా, నీ బాబు లాంటి లాయర్ని పెట్టుకుంటా. అందుకని కసక్కని పొడిచేస్తావా? నాకు కోపం మాగలేదు సార్. ఆ కోపంలో కత్తిచ్చి పొడిచడం నిజమే సార్. అయినా ఒక్క పూటకి ఎవడని చచ్చిపోతాడేంటండి? చచ్చేవాడు ఒక్క పూటకి నేను చావను, 4-5 పూటలు పొడు అని చెప్తాడేంటి నీకు? అరే బామ్మర్ది, ఆ క్లయింట్ గారు కత్తితో పొడిచానని ఒప్పుకున్నాడు కదా. పదా డాక్టర్ దగ్గరికి వెళ్దాం. టిక్కుం. అరే బామ్మర్ది, గుడి చుట్టూరా గుడి తిరుగుతున్నట్టు ఈ డాక్టర్ చుట్టూరా తిరగాల్సి వస్తుందిరా బాబు. సరిగా ఉన్నారా? సరే, ఏంటి సంగతులు ఏంటి? ఆడు కరెంటు శాఖతో చావలా, కత్తితో పొడిస్తే చచ్చాడు. ఆడిని కూడా పట్టుకున్నాం. రిపోర్ట్ వచ్చిందా? పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముంది? శవాన్ని సగం కోసాం, ఇంకా కొయ్యాలి. కానీ 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 వాడు మాత్రం కత్తిపొడితో చావలేదు. భలే 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 భలే. ఒరే బామ్మర్ది, వాడు కత్తిపోటుతో చావలేదంటరా కదా, మళ్ళీ మొదటికొచ్చిందిరా. కంగారు, అన్నిటికీ కంగారే. ముద్ద ఎగరేసుకుంటూ వచ్చాం. వాడు కత్తిపోటుతో చచ్చాడు అంటూ వచ్చి తెచ్చాం. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు కత్తితో పొడిచాడు కదా, చావాలి కదా, ఎందుకు చావలేదు? ఎంత దిగింది? అంగులు దిగింది. అంగులు ఎవరైనా చేస్తారా సార్? కరెంట్ షాక్ పెట్టినోడు దొరికాడు, కత్తిపోడు పొడిచినోడు దొరికాడు. వాళ్ళని బెదరేసి ఆయన కాడికి నొక్కేయండి. ఒరే బామ్మర్ది, ఇదేదో బాగానే ఉంది రోయ్. పద నొక్కేద్దాం, అయిన కాడికి నొక్కేద్దాం. పద. కంగారు పడతావు, అన్నిటికీ కంగారే. బొక్కలో పడతావు. నిదానంగా వెళ్ళి తాయితీగా ఆలోచిద్దాం. పద. సరే డాక్టరు,
శవాన్ని అడ్డదిడ్డంగా కోసి మేము మళ్ళీ వస్తాం. బాబు ఈసారి వచ్చినప్పుడు ఖాళీగా రాకండి ఇద్దండి. అవును, ఆ డ్రైవర్ గారికి కట్టుకట్టింది ఈ డాక్టరే కదూ. ముందేదో తేల్చుకుని వెళ్తాడు. డాక్టరు, ఆ డ్రైవర్ గారికి కట్టు కట్టేది నువ్వే కదా? నేనే కట్టాను. నిజంగా నువ్వే కట్టావు? నేనే కట్టా. ఇప్పుడు చెప్పు. కొన్ని విషయాలు డైరెక్ట్గా చెప్పకూడదు, ఫోన్లోనే చెప్పాలి. ఈ విషయమైనా నన్ను ఎన్నెవరా సరే చావు. ఎదురుకుండానే డాక్టర్ చచ్చాడు, ఫోన్లో మాట్లాడాలంట. అబ్బా సార్, మీరు పట్టనంటే జైలుకు పంపనంటే అన్ని విషయాలు చెప్పేస్తాం సార్. కనపడుతుందా చెవిటోడా? వినపడుతుంది వినపడుతుంది, బొమ్మ కూడా కనపడుతుంది. సార్ ఆ డ్రైవర్కి చేతులు ఎరగలేదు సార్. 5,000 ఇస్తానంటే నేనే దొంగ కట్లు కట్టాను సార్. సార్ నన్ను బాధకడు సార్, వాళ్ళని బాధండి, మొత్తం నిజాలన్నీ చెప్పేస్తాను మీకు. కత్తితో పడటం మాత్రం నిజమే. వాడు నా కత్తిపొడితో చావలేదని నన్ను బయటపడండి. నీ మూటలు ఎవరు పంపించేస్తా. బామర్ది మూటలు వస్తాయి అంటున్నాడు కదా, ఇక ఈ మూటతో పనే ఉంది. రోడ్డు మీద పడే బామర్ది, వాడు దొంకట్లు కట్టించుకున్నాడని డాక్టర్ చెప్పాడు కదా. నువ్వు నా మీద కాదు ప్రతాపం చూపించాల్సింది. ఆడు దొంగ కట్లు కట్టించుకుని అబద్ధాలు ఆడాడు చూడు, వాడి మీద నీ ప్రతాపం చూపించు, నిజం రాబట్టు. రే కర్రాడా రా. చేతులు ఇరిగాయా? అవునండి అయ్యగారు. మెట్లు వెంచి జారిపడ్డావా? అవునయ్య గారు. ఎవడు ఆ మెట్లు వెంచి జారిపడ్డా కానీ నువ్వు ఒక్కడు ఆ మెట్లు వెంచి జారిపడతావా? అది నాకేం తెలుసండి అయ్యగారు. మరి ఏంటి తెలిసినా నీకు? ఒరే చేతులు ఇరిగినాయని ఎంత నటించావురా నువ్వు. కమల్ హాసన్ కన్నా పెద్ద నటుడురా నాయన. ఏంటి చేతులు ఇరిగినాయా? దొంగ కట్లు నువ్వును. ఇప్పుడు నిజంగా నిజంగా ఇరుగుతాయి చూడరా. చెప్పేస్తాను సార్, చెప్పేస్తాను సార్, కొట్టకండి సార్, చెప్తాను సార్. బాగుంది, కొట్టే ఛాన్స్ మళ్ళీ ఎప్పుడు వస్తుందో ఏంటో. నేను కొడతాను. పొద్దున్న 7ంటికి పెట్రోల్ డబ్బులు అడుగుదామని వెళ్ళాను సార్. అప్పటికే ఆయన ఏలాడుతున్నారు సార్. మళ్ళీ కొత్త కథలు చెబుతున్నావా? కొత్త కథలు లేదు సార్, లేదు సార్, చెప్తాను సార్, చెప్తాను సార్. ఆడు రోజు టార్చర్ పెడుతున్నాడు సార్. ఆఖరికి మా ఆవిడ గురించి కూడా చాలా అసహ్యంగా మాట్లాడాడు సార్. రే డ్రైవరు కర్రడా, నువ్వు డ్రైవింగ్ బాగా చేస్తున్నావురా. రే నువ్వు లేనప్పుడు నీ స్టీరింగ్ అదేరా నీ పెళ్ళం కూతురుగా ఉంటుందిరా. లేకపోతే స్టీరింగ్ని ఈదిలో ఉన్న వాళ్ళందరికి ఇచ్చేద్దా. వీడి స్టీరింగ్ ఎవరితోనో లేచిపోయిందని వీడికి కుళ్ళు. ఈయన్ని ఉరి తీసి చంపేస్తా నా కొడుకుని. మండిపోయి అంటే ఉరి తీసి పడేశాను సార్. అరే బామ్మర్ది, ఆ డ్రైవర్ గారు ఉరి తీసింది నేనే అని ఒప్పుకున్నాడు కదా. పద 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 డాక్టర్ దగ్గరికి. బయటకోయ్, అదేం లేదులే. కథ క్లైమాక్స్కి వచ్చేసింది. నువ్వు దొంగ గట్లు కట్టావు కదా ఆ డ్రైవర్ గారిని, చిత్త కొట్టేశాం. అప్పుడు నిజంగా ఎక్కేశాడు. ఆడే ఉరి తీసాడంట. వాడే ఉరి తీసి చంపేశాడంట. ఓయ్ శవాల డాక్టరు, కోతలు మొత్తం అయిపోయినాయా? రిపోర్ట్ ఎంతవరకు వచ్చింది? 3 కోతలు అయిపోయి, కాళ్ళు, నడుము, అలాగే చేతులు, ఇంకా తలకే ఉంది. అది కూడా కోసేస్తే కసక్ అంటే కానీ 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 ఓరిని కానీ మండ, అదేమిటో చెప్పరా బాబు. ఇక్కడ తడిసిపోతుంది. అది ఏమిటో చెప్పరా బాబు. నేను చెప్పనుగా. నువ్వు చెప్పకపోతే ఆ శవాలు వచ్చి చెబుతాయా? నువ్వే చెప్పాలి.
నువ్వే చెప్పాలి. వాడు ఉరేసుకున్న తాడు సరిగ్గా పడలే, ఆడు ఉరి వల్ల చచ్చిపోలేదు. ఊరి వల్ల చావలేదు, ఊరి వల్ల చావలేదు, ఊరి వల్ల చావలేదు అని ఎన్నిసార్లు చెబుతావు? అసలు ఆ చచ్చినోడు ఎలా చచ్చాడు? సస్పెన్స్ సస్పెన్స్. నా కోడ దాల్చండి, అప్పుడు చెప్తా. పోనీ పలావ్ కావాలా? మందు బాటిల్ కావాలా? మొక్కలు తొక్కలు బొక్కలు నాకేం అక్కర్లే. మరి ఏం మరి ఏం కావాలి? కావాలి? 50 లక్షలు. 50 లక్షలే. మీరు నా మీద పడ్డా, కింద పడ్డా, కుడితిలో పడ్డా నాకు 50 లక్షల రూపాయలు కావాలి. ఒరే బామర్ది, ఆ చచ్చినోడు బీరోలో 50 లక్షలు ఉంటాయంటావా? 50 లక్షలేటి? కోటి పైన ఉంటుంది. ఆ? అయితే ఈ శవాల డాక్టర్కి ఈ 50 లక్షలు ఇచ్చేద్దాం. డీల్ కుదిరింది కదా. అసలు విషయం చెప్తా. వాడు కరెంట్ షాక్తో చావలేదు. వాడు కత్తిపొడితో చావలేదు. వాడు విషంతో చచ్చాడు. విషంతో చావడం ఏంట్రా బాబు? విషంతో చావడం ఏంట్రా బాబు? బామర్ది, స్టోరీ మొత్తం మళ్ళీ జీరోలోకి వచ్చేసింది బామర్ది. అది సరే గాని ఆ విషం పెట్టిన వాడు మళ్ళీ ఎలా పట్టుకోవాలా మరి? మీ తండ్రి పెరండి, నా 50 లక్షలు నాకు పడేయండి. లేకపోతే వాడు విషంతో కాకుండా శరణితో కాకుండా గుండె ఆగి చచ్చిపోయినట్టు రిపోర్ట్ ఇచ్చేస్తా. గుండె ఆగినట్టు రిపోర్ట్ ఇస్తే మేమెవరిని పట్టుకోవాలరా బాబు? మాకు వచ్చేవి రావుగా. వాడు విషంతో తెచ్చినట్టుగా రిపోర్ట్ రాసి ఇచ్చేయి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాం. అలాగే. బామర్ది, ఆడికి 50 లక్షలు ఇవ్వాలంటావా? 50 లక్షలు ఇవ్వకపోతే నీ శవానికి పోస్ట్ మార్టం చేసేస్తాడు. ఆడికి మనుషులకి శవాలకి తేడా ఏం తెలవదు. పద 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 పద. ఆ విషం పట్టిన పట్టుకోవాలి. నన్ను ఆడు ఎలా చచ్చాడో కానీ మా బాబుని దానికి నేను చేస్తున్నాను. బావా, ఈ లాయరోడు గట్టిపిన్నమే. కరెంటు షాక్ చావాలా, కత్తిపోటుకి చావాలా, మరి ఉడికి చావాలా, విషానికి చచ్చాడట. ఇప్పుడు మన పరిస్థితి ఏమిటి బావా? ఏముంది బామర్ది, ఆ విషం పెట్టి చంపినోడు ఎక్కడున్నాడో నెతికి పట్టుకుంటామే. అది సరే కానీ బావా, ఈ డ్రెస్కి ఊపిరి ఆడట్లా. చెంబులు చవట్లు కారిపోతున్నాయి. నీకు చెంబులే కారుతున్నాయి బామర్ది, నాకు బకెట్లు కారిపోతున్నాయి బామర్ది. ఎక్కడెక్కడికి వెళ్ళకూడదో అక్కడికంతా వెళ్ళిపోతున్నాయి ఈ చెమట్లు. అయినా బామర్ది, మన ఏమన్నా భారీ పర్సనాలిటీలా? ఏదో ఈ కోట్లు ఉన్నాయి కాబట్టి అలాగా అంతనం. ఏమంటావు మరి? ఈ కేసు సాల్వ్ అయ్యే వరకు ఇవి ఇప్పడం కుదరదంటావు? ఇప్పడం కుదరదు. పద పద, దూకేద్దాం. సార్, ఈ కేసులోంచి నన్ను బయటపడేయండి సార్. బీరువాలో 4 మూటలు ఉన్నాయి సార్, అవన్నీ మీకు ఇచ్చేస్తాను సార్. 4 మూటలా? ఇందాక కొన్ని మూటలు, ఇప్పుడు మూటలే మూటలు. ఆన్ని కొట్టి ఈయన్ని కొట్టి నీరసం వచ్చేసింది బామర్ది. ఏదైనా జ్యూస్ వేద్దామా బామర్ది? కొట్టింది నువ్వా నేనా? కొట్టింది ఎవడైతేనే బామర్ది, నీరసం అయితే వచ్చింది కదా బామర్ది. రక్తాలని కేకేద్దామా? బత్తాయి రసం జ్యూస్ తాగుదామా? ఒకరికి బత్తాయి జ్యూసు రక్తాలు. నా ముఖానికే బామర్ది చంద్రబింబం. రక్తాలు 2 గ్లాసులు స్పెషల్ బత్తాయి జ్యూస్. మనందరికీ చెరువుటినా? లేదు, 2 గ్లాసులు నాకే. ఓయ్ రత్తాలు, 2 బత్తాకాయలు మా బామ్మర్ది చేతిలో పెట్టు, పిసుక్కుని ఆడే తాగుతాడు. నీకేమో రక్తాలు పిసుకాలా, నాకేమో నేనే పిసుకోవాలా? బావ అయిపోయిగాడు సరిపోయింది, లేకపోతే నిన్నే పిసిగొద్దును. రత్తాలు బత్తాయి రసం వచ్చిందో బామ్మర్ది, నీది నువ్వు తర్వాత పిసుకుందువు కానీ రత్తాలు పిసికిన బత్తాయి రసం తాగు బామ్మర్ది. అలాగే ఇది రత్తాలు బత్తాయి రసాలు. రక్తాలు బత్తాయి రసాలు. ఏంటో సచిన్ శివం ఇంట్లో ఈ బత్తాయి రసం తాగటం ఏంటో. తాకపోతే నువ్వు చేస్తావు, తాగుతావు ముందు.
ఏమిటో రక్తాలు ఇచ్చిన బత్తాయి రసం ఎంత తాగినా ఇంకా తాగాలనే అనిపిస్తుంది. రక్తాలని స్మూత్గా హ్యాండిల్ చేయి. బత్తాయి రసం ఇందాక తాగాం కదా, ఇంకా ఇంకా తాగాలి కదా. మర్డర్ కేసు గురించి నేను ఆలోచిస్తుంటే రత్తాలు బత్తాయి రసం, రత్తాలు బత్తాయి రసం. నీ మరి విషం దేంట్లో కలిపావే? బత్తాయి రసంలో కలిపావా? రత్తాలు 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 బత్తాయి రసంలో కలిపావా? బత్తాయి రసంలో విషం కలిపితే చావరండి. మరి దేంట్లో కలిపితే చస్తారు? నేను చంపలేదండి. వేషాలు నీకు. ఇగో మీ ఇంట్లో సీసీ కెమెరాలు ఉన్నాయి, అన్ని చూసాం. నువ్వే చంపినట్టుంది. మరి దేంట్లో కలిపి చెప్పావో చంపు. చెప్పు 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 గమని చెప్పు. కొట్టడం ఆపుతారా? కొద్దిగా బత్తాయి రసం ఇస్తాను. ఓ శ్రీ మొహమ్మడా, ఎక్కడి నుంచి మొదలెట్టినా మళ్ళీ బత్తాయి రసం దగ్గరికి వస్తున్నావే. చెప్పు. చెప్తావు లేదో? నిజం చెప్పు గమని. చెప్పు చెప్పు చెప్పు. సరే, ఒక్క నిమిషం వెళ్ళి మా బావకు చెప్పొస్తా. బావో, విషయం మొత్తం అంతా చెప్పేసింది. ఆ అమ్మాయే విషయం కలిపిందిట. విషం కలిపిందా? మందులో కలిపిందా ఏంటి? కక్కుర్తిపడి ఫ్రీగా వచ్చింది కదా అని ఉన్న మందు నేను తాగాను. విషం దేంట్లో కలిపిందో తెలియదు, కలుపుని వస్తా. రక్తాలని స్మూత్గా హ్యాండిల్ చేయి. అయినా మందులో కలపలేదులే, ఇంకా నువ్వు చావలేదుగా. అసలు ఆ చుట్టుపక్కల ఎక్కడా విషపు ఛాయలే లేవు, కానీ వాడు విషం వల్లే తెచ్చాడు. అసలు విషం వల్ల వాడిని ఎలా చంపావే రత్తాలు? చెప్పమంటారా? చెప్పమంటారా? మరి బత్తాయి జ్యూస్ కానీ తాగుతారా? నీ మొహమ్మండ ఇప్పుడు బత్తాయి రసం కాదు, విషం. విషం ఎలా కలిపి చంపావో చెప్పు. నీ మొహమ్మండ, నీ సంతకెల్లా ఆడిని ముగ్గురు చంపడానికి ప్రయత్నం చేశారే, ఎవ్వరూ చంపలేకపోయారు. నువ్వే చంపేశావు. ఎలా చంపావు? ఎలా చంపావు చెప్పు. చెప్పేస్తానండి, చెప్పేస్తాను. ఏమండి, కొద్దిగా బత్తాయి జ్యూస్ తాగి వస్తాను. మీరు కూడా తాగుతారా? నీ మొహం సంతకెల్లా బత్తాయి రసం కాదే, నిజం చెప్పే. చెప్పేస్తానండి. పాత సినిమాల్లో ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు ట్రియం 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 అని అంటారు, అలాగనండి. అలాగే. చెప్పేస్తాను. ట్రియం 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 ట్రియం. రత్తాలు, మందులో బత్తాయి రసం బాగుంటుంది. అవును, బత్తాయి రసం పట్ట రత్తాలు. రత్తాలు రత్తాలు నా లక్కీ రత్తాలు, రత్తాలు రత్తాలు బత్తాయి రసం రత్తాలు. బత్తాయి రసం ఇప్పటికి 4 సార్లు ఇచ్చా. చేశారుగా. అయ్యగారు 5 సంవత్సరాల బట్టి నా బత్తాయి రసం తెగ తాగేస్తున్నారు. అమ్మగారి 7 వారాల నగలు నాకు ఇస్తానని 7 సంవత్సరాల నుండి చెప్తానే ఉన్నారు. గుర్తుంది. నా జీతం తప్పనిచ్చి ఒక్క చిల్లి గవ్వ కూడా ఇవ్వటం లేదు. కనక వరుస గురించి నడు లోనకి. రామ్మ శిల్కమ్మ రా, రత్తాలు రత్తాలు వస్తావా? బత్తాయి రసం ఇస్తావా? 7 వారాల నగలు ఇస్తేనే వస్తానమ్మా. నీకు ఇస్తాను, నువ్వు రామ్మా. అయితే పదమ్మా. రామరే. 5 సంవత్సరాల నుంచి ఆ లాయరు తెగ ఏడకొడం ఆడేస్తున్నట్ట. నువ్వు కూడా ఎంతగా ఎలా ఏడకొడం ఆడే, నిన్ను కూడా లేపెత్తున్నామో. ఆ రోజు 9 గంటలకి ఏం జరిగిందంటే, జ్యూస్ తాగుతారండి? నీ మొహమ్మన్న జ్యూస్ కాదే, చెప్పే. 9 గంటలకి ఏం జరిగింది? ఏ బావా, నువ్వు తప్పుకున్నావురా, నాకంట కట్టేవరా ఈ జిడ్డు కేసుని. ఒక్క సెకండ్ టైం చెబుతావా చెప్పు, లేకపోతే పేక నొక్కేస్తాను. చెప్పవే. టీకా టైట్గా పట్టుకుంటే అలా. ఎలా చెప్పను? చెప్పు చెప్పు, ఇప్పుడు చెప్పు. ఇంకా లూజ్ చేయండి. పోనీ జ్యూస్ ఏమైనా? చంపెత్తలేని అవ్వా. సరే, ఆ రోజు జరిగింది చెప్పేస్తున్నాను. చూడు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు. పోనీ పొలో కూర్చుంటున్నా. వద్దులేండి. రెడీ? 1 2 3. టట్టడాయ్ టట్టడాయ్. రత్తాలు 7 వారాల నగలు. అమ్మో, ఇవన్నీ
నాకే ఆహా, నీకు కాదు, నువ్వు ఓల్డ్ అవుట్ ఆఫ్ ఫ్యాషన్ కదా, నీకు వేరే ఇస్తాను. ఈ మాత్రం కొత్తగా వచ్చే లాఫాయితీకి రత్తాలు ఇవి బీరువాలో భద్రపరచు, రేపు నేను అడిగినప్పుడు తీసుకురా, తీసుకెళ్ళు. ఓకే, లే 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 నా రాజా. ఈ నగలు లపాకీకి ఇవ్వనిస్తానా? ఈ నగలు ఎలాగైనా నా సొంతం చేసుకుంటా. 9 అవసరమైతే విషం పెట్టి మరీ చంపేస్తా. సైనైడ్ కూడా ఎప్పటి నుంచో రెడీగా ఉంచుకున్నా. ఇవాళ రాత్రి 9 గంటలకి క్లోజ్. వాడు బంగారం ఇస్తానని ఆశ పెట్టేశాడు, ఇవ్వట్లేదు. అందుకోసమని విషం పెట్టి లేపేసింది. ఇంతకీ ఎందులో విషం పెట్టింది? మందులో కాదు కదా. తేల్చేస్తాను బావా, ఇక హార్డ్గా కోట ఇస్తాను, చెప్పేస్తుంది మొత్తం. ఏమండి, మీ బావగారిని తీసుకురండి, బత్తాయి రసం తాగి వెళ్తారు. ఓ బత్తాయి రసం, త్వరగా నిజం చెప్పు. ఈ 5 సంవత్సరాల నుంచి మీ అయ్యగారితోటి నువ్వేం వేషాలు వేసావో అన్నీ తెలుసు మాకు. నిజం వెంటనే చెబుతావా, లేకపోతే మీ అయ్యగారికి విషం కలిపి చంపినట్టు నిన్ను కూడా లేపేయమంటావా? మీరేం లేపుతారు కానీ మీరేమీ లేపలేరు. నేనే చెప్తాను, అన్నీ చెప్పేస్తాను. 7 వారాలు నగలిస్తానని నన్ను బత్తాయి రసం పిండినట్టు మొత్తంగా వాడేసుకున్నాడు. ఆ రోజు రాత్రి 9 గంటలకి విషం పెట్టి చంపేశాను. కానీ పొద్దున్నే లేచి చూస్తే ఫ్యాన్కి ఉరేసుకుని వేలాడుతున్నాడండి. ఏమండి, విషం పెడితే ఎవరైనా ఉరేసుకుని వేలాడతారండి? కాబట్టి వాడు విషం వల్ల చచ్చుంటాడండి, ఉరేసుకునే చచ్చుంటాడు. లేదు, పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. కత్తిపోటుకు చావలే, కరెంటు షాక్కి చావలే, ఉరేసుకుని చావలే. అందులో విషం వల్లే చచ్చిపోయినట్టు క్లియర్గా వచ్చింది. ఎలా చంపావు చెప్పు. నీ దెబ్బకి ఎలా చచ్చాడు చెప్పవే, చెప్పు చెప్పు చెప్పు. చెప్పేస్తానండి, చెప్పేస్తాను. ఏమండి, సైనైడ్ విషం ఎలా చెప్పాలా? మందులో కలిపేద్దామా? పోలీసులకి దొరికేస్తాం. అమ్మో, మరి ఎలా చెప్పాలి? స్టాంపులు అంటిస్తున్నాడు. స్టాంపుకి ఒక్క విషయం చుక్కేస్తే పోలే. ఎంతసేపు చూసినా పనేనా చిలిపి. ఏమిటండి రాతలు కోతలు? రత్తాలు క్లయింట్కి రాయాలి కదా. స్టాంపు నేను అంటించనా? అమ్మని అమ్మ, ఇలా చంపావా? ప్రపంచంలో ఇలా స్టాంపుకి విషం పెట్టేవాడు చంపలేదే. నువ్వు బయట ఉంటే అందరినీ బత్తాయిలు చేసి జ్యూస్ చేసి అమ్మేస్తావు. నిన్ను జైల్లో పడేస్తాం, అక్కడ బత్తాయి జ్యూస్ అమ్ముకుని బతికేది అని. నడు. ఒక్క నిమిషం అండి, బత్తాకాయలు తీసుకుని వచ్చేస్తాను. బత్తాయికాయలే. ఒక్క నిమిషం, 1 minute. బత్తాకాయలు మూట కట్టుకుని వచ్చేస్తానండి. అమ్మని అమ్మ, బత్తాకాయలే. మొత్తం కేసు మొత్తం అంత వివరంగా చెబుతాను, విను. మధ్య మధ్యలో నేను కూడా చెప్తాను. ఆ రోజు రాత్రి 9 గంటలకి
క్లయింట్ లాయర్ తోటి గొడవపడి గట్టిగా అరిచి కత్తితో పొడిచి పారిపోయాడు. కానీ వాడు కత్తితో చావలేదు. ఆ తోటమాలి అదే రోజు అదే సమయానికి 9 గంటలకి కరెంటు షాక్ పెట్టాడు. కానీ వాడు కరెంటు షాక్కి చావలేదు. ఫీజు కొట్టి దొబ్బింది. అదే టైంకి డ్రైవరు పేక్కి చీరత కట్టి ఫ్యాన్కి ఊరేశాడు. కానీ వాడు ఉరి తీసినందుకు కూడా చావలేదు. కానీ ఫైనల్గా విషంతో చచ్చిపోయినట్టుగా పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చింది. కానీ ఆ చుట్టుపక్కల ఎక్కడ విషం కూడా లేదు. అని ఆ టక్కులాడి స్టాంప్ మీద సైనైడ్ పెట్టింది. ఈ పెచ్చనాగొడుకు స్టాంపుని ఆ అని నాలికి రాసుకుని కవర్ కంటించాడు. పుట్టుకొని తెచ్చాడు. అసలు మనకు ఆధారాలే లేకుండా పోయాయి. బాగుంది. రక్తాలు కాబట్టి మనం బత్తాయి రసాలు తాగాం కాబట్టి లేట్ అయింది. వేరే ఎవరన్నా అయితే నిమిషాల్లో ఇట్టే పట్టేద్దాం. నేను కాబట్టి ఈ కేసు ఇప్పటికైనా తెవిలింది. నువ్వైతేనా రక్తాలు బత్తాయి జ్యూసు అంటూ అలాగే నువ్వు బతికినంతకాలం చేస్తూనే ఉండేవాడి. కేసు ఏముందిలే కానీ బామ్మద్ది, బత్తాయి రసం మటుకు చాలా బాగుంది బామ్మద్ది. ఒక్కసారి రత్నాల దగ్గరికి వెళ్ళి బత్తాయి జ్యూస్ తాగొద్దామా? ఈ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్లో వైలెన్స్ 0, కామెడీ సస్పెన్స్ 100%. చివరి వరకు చూడండి, మళ్ళీ చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి.